Thank you so much. Yes, good morning, all leaders. Hope my voice is clear. Clear, sir. Uh, Clear, sir. sir, thank you so much. And good morning, all leaders once again. Hope అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. This is Manas Todkar, Agriculture Specialist, Vestige Marketing Private Limited. Um, ఈరోజు ఈ యొక్క సెషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క సెషన్కి. అండ్ టు స్పీక్ అబౌట్ దిస్ సెషన్, అగ్రికల్చర్ లో ఒక బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఒక సెషన్ లో డిస్కస్ చేద్దాం. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది మేము ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా బిజినెస్ ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, దీని గురించి ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ లో ఈ రోజు మేము డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఫ్యూ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ని ఎందుకు వాడాలా, దీని గురించి కూడా ఈ యొక్క సెషన్ లో డిస్కస్ చేద్దాం. గివ్ ఎ మూమెంట్. ఓకే. సి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ వెస్టీజ్ గురించి తెలిసే ఉంటది, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి. ఆమ్, ఈ యొక్క ఆర్గనైజేషన్ లో, ఒక హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ లో ఒక అగ్రికల్చర్ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తది అనమాట. యూజువలీ వేరే ఏ డైరీ సెల్లింగ్ కంపెనీస్ కూడా, ఈవెన్ దో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో వెస్టీజ్ ఫస్ట్ గా ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని స్టార్ట్ చేయలేదు. దీనికి ముందు అదర్ ఫ్యూ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బట్ ఈవెన్ దో వాళ్ళు క్యాప్చర్ చేయలేకపోయినారు అగ్రికల్చర్ మార్కెట్ ని. వెస్టీజ్ యూనిక్నెస్ ఏంటి అంటే, వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ లాంచ్ చేసి మన ఇండియన్ మార్కెట్ ని క్యాప్చర్ చేసిందని చెప్పొచ్చు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రస్తుతానికి ఇండియాలో జరిగే 50% ఆఫ్ ద అగ్రికల్చర్ బిజినెస్, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో జరిగే 50% ఆఫ్ ద బిజినెస్ అనేది జస్ట్ ఒక కంపెనీ నుంచి రన్ అవుతుంది. దట్ ఈస్ వెస్టీజ్ మార్కెటింగ్ నుంచి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంటైర్ ఇండియాలో 2500 to 3000 crores ఉంటే, దాంట్లో దాదాపు 200 crores దాకా, 400 crores దాకా ఓవరాల్ 24,000 to 25,000 crores లో ఎవ్రీ ఇయర్ 400 to 500 crores దాకా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది సెల్ చేస్తారు నెట్వర్క్ మార్కెటింగ్ లో, ఎంటైర్ డైరెక్ట్ సెల్లింగ్ లో. దాంట్లో 50% ఆఫ్ ద బిజినెస్ అనేది అగ్రికల్చర్ లో వస్తుంది. దట్ ఈస్ ఫ్రమ్ వెస్టీజ్ మార్కెటింగ్. అంటే 400 crores లో దాదాపు 200 crores అనేది ఒకే కంపెనీ నుంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది సెల్ అవుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ వెస్టీజ్ మార్కెటింగ్. ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ, ఇదొక గ్రేట్ అచీవ్మెంట్ అనేది కూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే 200 crores ఇస్ నాట్ ఏ బిగ్ మార్క్ అనేది ఒక నా ఒపీనియన్. ఎందుకంటే అగ్రికల్చర్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇట్స్ ఎ వెరీ గుడ్ పొటెన్షియల్ మార్కెట్ అని చెప్తాం. ఇట్ హాస్ ఎ వెరీ గుడ్ నంబర్స్ దాన్ 200 crores. ప్రస్తుతానికి మేము ఆ, చూసుకున్నట్టయితే ఇండియాలో జరిగే అగ్రికల్చర్ బిజినెస్ అనేది ఒక 46 లక్షల కోట్ల బిజినెస్ అని చెప్తారు. ఇట్స్ 46 lakh crore బిజినెస్. మీరు వేరే ఇండస్ట్రీ కంపేర్ చేసినా కూడా యూ కెనాట్ ఈవెన్ కంపేర్ విత్ అగ్రికల్చర్. అంటే నేను బేసిక్ గురించి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో వచ్చేసి ప్రతి ఏడాది ఎన్ని కోట్ల అగ్రికల్చర్ బిజినెస్ నడుస్తుందంటే 46 లక్షల కోట్ల అగ్రికల్చర్ బిజినెస్. అంటే ఏంటి 46 లక్షల కోట్లు ఏం అమ్ముతారంటే, కెమికల్ ఎరువులు, విత్తనాలు, కెమికల్ మందులు, ఇవన్నీ కలిసి ఒక ఏడాదికి ఇండియాలో దాదాపు 46 లక్షల కోట్లు అమ్ముతారనమాట. ఈ 46 లక్షల కోట్లు డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఇంక్లూడ్ అయింటది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండే అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఇంక్లూడ్ అయింటది. ఆ 46 లక్షల కోట్లు ఓన్లీ 400 కోట్ల ప్రోడక్ట్ మాత్రమే అగ్రికల్చర్ ప్రోడక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి
ఈ జస్ట్ 400 crores కాకుండా మేము ఈజీగా 4000 crores దాకా బిజినెస్ ని చేయొచ్చు. 40,000 crores దాకా కూడా చేయొచ్చు అండ్ ఈజీగా 4 lakh crore కూడా చేయొచ్చు. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ అగ్రికల్చర్ బిజినెస్. దట్ ఈస్ వై అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయండి. బేసిక్ గా వెస్టీజ్ ఈ యొక్క విజన్ తో పాటు స్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇచ్చిందంటే ఆ, మన ఉత్పాద ఉత్పాద ఆ, ఉత్పాదకత ఐ మీన్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి, ఆ, మన ఓవరాల్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది మన దేశం కోసం కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ రెండోది వచ్చేసి కెమికల్ డిపెండెన్సీ. రైతులు చాలా ఎక్కువ కెమికల్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఆ కెమికల్ డిపెండెన్సీని తగ్గించడానికి కూడా మన ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీని మేము రూరల్ ఏరియాస్ లో క్రియేట్ చేయొచ్చు. ఒక పల్లెటూరులో కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలా అనేది మేము అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసి ఆ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం ద్వారా కూడా మేము డబ్బులు సంపాదించుకునేలాగా చేసుకోవచ్చు. అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది ఒక నెట్వర్క్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా రైతుకు కూడా మేము అడిషనల్ బెనిఫిట్స్ ని ఇవ్వచ్చు. ఒకటి, మంచి పంటలు పండించడం ద్వారా మంచి ఆదాయాన్ని ఇవ్వడం ద్వారా మేము ఆ, మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా వెస్టీజ్ బిజినెస్ చేపించడం ద్వారా, ఒక రైతు దగ్గర ఈ ప్రోడక్ట్ ని వాడించడం ద్వారా, ఈ ప్రోడక్ట్ ని నలుగురికి ప్రమోట్ చేయించడం ద్వారా కూడా ఒక రైతు ఒక ఆదాయాన్ని పొందొచ్చు. దిస్ ఇస్ బేసిక్ వాట్ యు కాల్ ఒక విజన్ తో పాటు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అని తెచ్చాం. టు డైరెక్ట్లీ స్పీక్ అబౌట్ ద ప్రోడక్ట్స్, బేసిక్ గా మన ప్రోడక్ట్స్ అనేది ఆ, కొన్ని మేజర్ పారామీటర్స్ మీద వర్క్ చేస్తుందని చెప్తాం. మేజర్ గా మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది ఆ, భూసారం పెంచడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. రెండోది, ఆ, మేము ఇచ్చే ఎరువులు అనేది మంచిగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. మన పంటలో ఎదుగుదల అనేది మంచిగా రావడానికి పనిచేస్తుంది. దీంతో పాటు ఇచ్చే నీళ్లు, ఇచ్చే కెమికల్ మందులు ఇవన్నీ మంచిగా పనిచేస్తుంది. అండ్ దీంతో పాటు మన ప్రోడక్ట్ ని వాడడం ద్వారా కెమికల్ ని తగ్గించడానికి కూడా మనకు వస్తాయి. కెమికల్ ఎరువులు కానీ, కెమికల్ మందులు కానీ, ఇంకా నీళ్లు కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఓవరాల్ పెట్టుబడిని మేము కూడా తగ్గించడానిలో కూడా మన ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని మేము వాట్ కాల్ యూజ్ చేయడం ద్వారా దిగుబడి కూడా ఆ, పెంచుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా మంచి పంటలు, మంచి ఎదుగుదల, ఆ, మంచి నాణ్యతమైన పంట తీయడానికి కూడా ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తాయి. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ప్రస్తుతానికి మేము ఏం రేంజ్ ఇస్తున్నాము, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్తున్నాము. ప్రస్తుతానికి మన దగ్గర చాలా నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ తక్కువ ఉండొచ్చు. బట్ వి హోప్ ఫ్యూచర్ డేస్ లో ఈ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది కంపెనీ ఇంక్రీజ్ చేస్తుంది. నంబర్ ఆఫ్ ప్రోడక్ట్ ని ఇంక్రీజ్ చేసి రెవెన్యూ ఇంక్రీజ్ చేయడానికి, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడానికి నంబర్ ఆఫ్ ప్రోడక్ట్ ని ఇంక్రీజ్ చేసి దీని ద్వారా కూడా మేము ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా మంచి ఇన్కమ్ ని పొందడానికి కూడా హెల్ప్ చేస్తానని చెప్పొచ్చు. బేసిక్ గా వెస్టీజ్ లో 8 ప్రోడక్ట్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి అక్వాజల్ అని చెప్పొచ్చు. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్, అగ్రి అక్వాజల్, అగ్రి గ్రాన్యూల్స్ అండ్ అగ్రి 82. ఈ మూడు ప్రోడక్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫోకస్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. అంటే ఎవ్రీ ఒక నెలకి ప్రోడక్ట్ అనేది మారుతుంది అనమాట. అంటే ఫోకస్ ప్రోడక్ట్ అనేది మారుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు పంట అనేది వాట్ కాల్ గివ్ మీ మూమెంట్.
ఎవ్రీ మంత్ అనేది ఫోకస్ ప్రోడక్ట్ అనేది మారుతుంది అనమాట. ఎలా మారుతుంది ఫోకస్ ప్రోడక్ట్ ఎలా మారుతుంది అని కొంతమంది అడిగినప్పుడు, చూడండి ఇప్పుడు ఎప్పుడు విత్తనాలనేది పెడుతుంటారో, అప్పుడు మేము ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ప్రొడక్ట్ ఎప్పుడో ఎక్కువ దుక్కి చేస్తుంటారు. ఎప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్ చేస్తుంటారో, కొత్తగా పంటని ఏస్తుంటారో, అప్పుడు ఫోకస్‌గా మేము చెప్పాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే గ్రాన్యూల్, అగ్రి ఎక్వాజెల్ అండ్ అగ్రి 82 ఇది ఫోకస్ ప్రొడక్ట్. ఇది ఫస్ట్ విత్తనం ఏసేటప్పుడు, కొత్తగా పంట ఏసేటప్పుడు, నాటేటప్పుడు ఫోకస్ ప్రొడక్ట్ వచ్చేసి గ్రాన్యూల్స్, అక్వాజెల్ 82. నెక్స్ట్ ఒక నెల తర్వాత ప్రోడక్ట్ మళ్ళీ ఫోకస్ ప్రోడక్ట్ మారుతది. 1 మంత్ తర్వాత నాటయి 1 మంత్ తర్వాత ఫోకస్ ప్రోడక్ట్ అనేది మారుతది. హ్యూమిక్ లిక్విడ్, గోల్డ్, నానోటెక్ 82 ఇప్పుడు ప్రోడక్ట్ మారింది. అండ్ నెక్స్ట్ ఫేజ్‌లో నెక్స్ట్ స్టేజ్‌లో మళ్ళీ ప్రోడక్ట్ మారుతది. ఫ్లవరింగ్ స్టేజ్‌లో మాస్, ప్రొటెక్ 82 మళ్ళీ లాస్ట్ స్టేజ్‌లో మళ్ళీ మారుతది. అంటే లాస్ట్ స్టేజ్‌లో పంట మెచ్యూరిటీ టైమ్‌లో గోల్డ్, నానోటెక్ 82 అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మన ప్రోడక్ట్ రేంజ్ అనేది మీరు దాదాపు 4-5 మంత్స్ దాకా ప్రోడక్ట్ ని సజెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది కూడా ఒక కన్సిస్టెన్సీ లాగా కూడా ఈ ప్రోడక్ట్ ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీగా ప్రమోట్ చేసుకొని దీంట్లో కూడా రైతుకి అడిషనల్ బెనిఫిట్ వచ్చేలాగా కన్సిస్టెన్సీ ఆఫర్ గానీ, రీపర్చేజ్ ఆఫర్ గానీ ఇలా అన్ని రకాల స్కీమ్స్ ని వాడుకొని ఓవరాల్ గా ప్రైస్ చూసుకున్నట్టయితే మేము క్యాలిక్యులేట్ చేసినప్పుడు రీపర్చేజ్ స్కీమ్, పర్ఫార్మెన్స్ బోనస్ గాని ఇవన్నీ చూసినప్పుడు ఒక ఎకరానికి ఒక రైతు యాక్చువల్ గా పెట్టుబడి పెట్టేది దాదాపు 7,000 నుంచి 8,000 రూపాయల దాకా పెట్టుబడి పెడతాడు ఒక ఎకరానికి మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడుకోవాలంటే. బట్ ఓవరాల్ గా ఆఫర్ అన్ని కలిపి మేము చూసినప్పుడు యావరేజ్ గా ఖర్చు అనేది ఒక ఎకరానికి ఎంత వస్తుందంటే 4,500 నుంచి 5,000 దాకా వస్తుంది. అంటే 4,500-5,000 దాకా వస్తుంది. ఈ 4,500-5,000 దాకా ప్రోడక్ట్ ని ఒక రైతు కొనుక్కున్నట్టయితే ఓవరాల్ గా దిగుబడిలో మినిమం ఒక 10-15% దాకా స్టార్టింగ్ స్టేజ్ లోనే మార్పుని మేము గమనించవచ్చు. ఇది ఓవరాల్ పీరియడ్ గా మేము ఇరాల్ని వాడినట్టయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ దిగుబడి అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకోవాలంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా నేను ప్రతి ఒక్క అగ్రికల్చర్ ట్రైనింగ్ లో, అగ్రికల్చర్ వర్క్ షాప్స్ లో చెప్తాను. బట్ ఈ రోజు ఈ ప్రోడక్ట్ అనేది దేనికోసం వాడుకోవాలనేది ఫస్ట్ నేర్చుకుందాం. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్ ఏంటి అంటే దీంట్లో ప్రతి ఒక్కరికి తెలిసినట్టు దీంట్లో హ్యూమిక్ యాసిడ్ అనే కంటెంట్ ఉంటది. పలవిక్ యాసిడ్ అనే కంటెంట్ ఉంటది. అండ్ హ్యూమస్ అనే కంటెంట్ ఉంటది. ఈ 3 కంటెంట్ అనేది నార్మల్ గా ఎక్కడి నుంచి వస్తది? భూమిలో ఎక్కడి నుంచి వస్తదంటే సేంద్రియ ఎరువు నుంచి వస్తది. కామన్ గా భూమిలో ఎక్కువగా హ్యూమిక్ యాసిడ్ ఉంది, ఎక్కువగా హ్యూమస్ ఉంది, ఎక్కువగా పలవిక్ యాసిడ్ ఉందంటే ఆ భూమి చాలా మంచిగుంది. మంచి ఆరోగ్యకరమైన భూమి అని చెప్తారు. అలానే మేము మన ప్రోడక్ట్ ని సప్లిమెంట్ గా వాడినప్పుడు భూమిలో ఉండే హ్యూమిక్ యాసిడ్ శాతాన్ని పెంచినప్పుడు ఆటోమేటిక్ గా భూమి అనేది ఆరోగ్యకరంగా మారుతది. అండ్ ఈ హ్యూమిక్ యాసిడ్ పని ఏంటి అంటే భూమిలో ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొలకలు మంచిగా రావడానికి హెల్ప్ చేస్తది. ఇప్పుడు గమనించండి భూమిలో యూరియా ఏసింటారు. దాంతో పాటు ఇంకొక భూమిలో హ్యూమిక్ యాసిడ్ ఏసి పంట ఏసింటారు. విత్తనాలేసింటారు. ఇప్పుడు మన దగ్గర 2 ఎకరాల భూమి ఉంది. 1 ఎకరా భూమిలో మీరు యూరియా ఏసి విత్తనాలేసింటారు. ఇంకొక భూమిలో హ్యూమిక్ యాసిడ్ అనేది ఏసేసి విత్తనాలేసింటారు. ఇప్పుడు మీరు ఈ 2 భూమిలో జర్మినేషన్ పర్సెంటేజ్ విత్తనాలు మొలకెత్తడం చూసినట్టయితే ఎక్కడ హ్యూమిక్ యాసిడ్ ఏసింటారో అక్కడ మొలకనేది వస్తది. యూరియా ఎక్కడ వేసింటారో మొలకలది ఎక్కువగా రాదు. ఎందుకంటే యూరియా అనేది ఎక్కువగా మొలక రావడానికి ఎక్కువగా ప్రమోట్ చేయదు. బట్ హ్యూమిక్ యాసిడ్ అనేది మొలకలను మంచిగా రావడానికి ప్రమోట్ చేస్తది. అంటే జర్మినేషన్ పర్సెంటేజ్ మంచిగా ఉండడానికి హ్యూమిక్ యాసిడ్ పనిచేస్తది. ఈ ప్రొడక్ట్ ని వాడడం ద్వారా వేరే వ్యవస్థ అనేది మంచిగొస్తది. ఎస్పెషల్లీ ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది దేనికోసం పనిచేస్తుందంటే పిల్ల వేరు సంఖ్యని పెంచడంలో హెల్ప్ చేస్తది. బేబీ రూట్స్, ఫైబరస్ రూట్స్ అని పిలుస్తాం.
వైట్ రూట్స్ అని పిలుస్తాం. ఆ వైట్ రూట్స్ ని, ఫైబ్రస్ రూట్స్ ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఒక పంటలో 2 రకాల వేర్లు, తల్లి వేరు, పిల్ల వేరులో తల్లి వేర్ అనేది మేము భూమిలో వాడే ఫాస్ఫరస్ అనే ఎరువు నుంచి వస్తది. ఫాస్ఫరస్ అంటే డీఏపీ, డై అమోనియం ఫాస్ఫేట్ ఆర్ ట్రైమోనియం ఫాస్ఫేట్, డీఏపీ అని ఒక ఎరువు వాడతారు. లేకుంటే 20, 20, 0, 13 అంటే ఎన్‌పీకే కంటెంట్‌లో పి కంటెంట్ ఉండే ఒక ఫెర్టిలైజర్స్ వాడినప్పుడు తల్లి వేరు సంఖ్య అనేది వస్తది. బట్ అదే తల్లి వేరు సంఖ్య పిల్ల వేరుగా మారాలంటే ఎక్కువగా ఫాస్ఫరస్ ఎరువు పనిచేయదు. తల్లి వేరు నుంచి మళ్ళీ పిల్ల వేరు రావాలంటే అక్కడ పనిచేసేది ఏంటంటే ఈ హ్యూమిక్ యాసిడ్ అని చెప్పొచ్చు. హ్యూమిక్ యాసిడ్ అనేది వాడినప్పుడు పిల్ల వేరు సంఖ్య అనేది పెరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి పంటలో అంటే తల్లి వేరుతో పాటు పిల్ల వేర్లు. ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్ల వేర్లు. ఎందుకంటే పిల్ల వేర్లు తక్కువుంటే పోషకాలు తీసుకోవడం, నీళ్లు తీసుకోవడం అది తగ్గిపోతది. కాబట్టి ఈ ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా పిల్ల వేర్ల సంఖ్య పెరుగుతది. దీంతో పాటు ఈ ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా ఎదుగుదల అనేది వస్తది. ఎదుగుదల అంటే ఏంటి అంటే కొంతమందికి హైట్ అనుకుంటారు. ఈ ప్రొడక్ట్ ఇస్తే హైట్ వస్తది. ఈ ప్రొడక్ట్ ఇస్తే ఎక్కువగా ఆహ్, లెంత్ వస్తది అనుకుంటారు. ప్లీజ్ అండర్‌స్టాండ్, హ్యూమిక్ యాసిడ్ అనేది ఇవ్వడం ద్వారా, ఫల్విక్ యాసిడ్ అనేది ఇవ్వడం ద్వారా హైట్ అనేది ఎక్కువగా రాదు. యూరియా ఇస్తే హైట్ ఎక్కువొస్తది. ఫాస్ఫరస్ ఇస్తే హైట్ ఎక్కువొస్తది. బట్ హ్యూమిక్ యాసిడ్ అనేది ఇవ్వడం ద్వారా, ఫల్విక్ యాసిడ్ అనేది ఇవ్వడం ద్వారా గ్రోత్ అంటే ఏంటి అంటే పిలకలు. ఎక్కువగా పిలకలొస్తే దాన్ని గ్రోత్ అంటారు. ఎక్కువగా కొమ్మలొస్తే దాన్ని గ్రోత్ అంటారు. ఎక్కువగా పూలొస్తే దాన్ని గ్రోత్ అంటారు. ఎక్కువగా కాయలొస్తే దాన్ని గ్రోత్ అంటారు. అంటే హ్యూమిక్ యాసిడ్ అనేది, ఫల్విక్ యాసిడ్ అనేది ఇవ్వడం ద్వారా హైట్ కాకుండా యాక్చువల్ గ్రోత్ పారామీటర్స్‌లో పిలకలు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ మంచిగా రావడానికి హెల్ప్ చేస్తది. దిస్ ఇస్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్. అండ్ దాంతో పాటు ఈ ప్రొడక్ట్ ఇవ్వడం ద్వారా భూమిలో ఉండే భూసారాన్ని పెంచి పంట అనేది మంచిగా ఎదుగుదల రావడానికి, మంచి దిగుబడి రావడానికి హెల్ప్ చేస్తది. హోప్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ దిస్ ఫస్ట్ ప్రొడక్ట్. ఐయామ్ గోయింగ్ లిటిల్ స్లో. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఇఫ్ యూ హావ్ అండర్‌స్టూడ్ దిస్ ప్రొడక్ట్ ఒకసారి చాట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేస్తారా? వెరీ నైస్. వెరీ నైస్. థాంక్ యూ సో మచ్. హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ దిస్ ప్రొడక్ట్. ఇన్ డీటెయిల్‌గా చెప్పలేకపోయినా కూడా ఒక బేసిక్ కాన్సెప్ట్‌లో నేను చెప్తున్నాను. హోప్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్ దిస్ ప్రొడక్ట్ మచ్ గుడ్ ఎఫిషియన్సీ. అండ్ టు కంటిన్యూ, దీంతో పాటు మన దగ్గర ఉండే ఇంకొక నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటి అంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అని చెప్పొచ్చు. ఇది కూడా సేమ్ ప్రొడక్ట్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్ ఏం ప్రొడక్టో అదే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కూడా. ఈ ప్రొడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఎలా ఈ ప్రొడక్ట్ గ్రాన్యులర్ ఫార్మాట్ లో అవైలబుల్ ఉంటుందో అదే ప్రొడక్ట్ ని లిక్విడ్ ఫార్మాట్ లో కూడా అవైలబుల్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినే ఉంటారు. ఇప్పుడు యూరియా అనే ఎరువు ఉత్త ప్యాకెట్ లో కాకుండా లిక్విడ్ ఫార్మాట్ లో కూడా వచ్చేసింది. ఓన్లీ ప్యాకెట్ కాకుండా, గుళికలు కాకుండా, యూరియా అనేది గుళికల ప్యాకెట్ కాకుండా ఇప్పుడు లిక్విడ్ ఫార్మాట్ లో కూడా వచ్చినట్టు మీరు చూసే ఉంటారు. అలానే ఈ ప్రోడక్ట్ అనేది హ్యూమిక్ అనేది లిక్విడ్ ఫార్మాట్ లో కూడా తీయొచ్చు. ఇప్పుడు ఈ యూరియా అనేది ఎందుకు లిక్విడ్ ఫార్మాట్ లో తెచ్చారంటే ఒకటి ఈజీ టు అబ్జర్వ్. ఇప్పుడు మీరు భూమిలో యూరియా వేసినా కూడా అల్టిమేట్ గా యూరియా అనేది ఎక్కడికి రావాలంటే ఆకు మీదకే రావాలా, ఆకు లోపలికే రావాలా. భూమిలో వేస్తే రూట్స్ ద్వారా తీసుకొని ఆ యూరియా కంటెంట్ అనేది ఎక్కడికి వస్తుందంటే ఆకు మీదకే వస్తుంది. నైట్రోజన్ అనేది ఎక్కడ వస్తుందంటే ఆకు మీదకి వస్తుంది. అదే మీరు డైరెక్ట్ గా లిక్విడ్ యూరియాని ఈజీ టు అబ్జర్వ్ ఫామ్ లో ఆకు మీద స్ప్రే చేస్తే పత్రరంధ్రాల ద్వారా ఆ యూరియా అనేది మొక్క అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్ పంట లోపల వెళ్ళిపోతుంది. అంటే డైరెక్ట్ లీవ్స్ లోపల వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ లాస్ అనేది తగ్గుతది. ఇప్పుడు భూమిలో ఏస్తే మీరిచ్చే 100 కిలో ఎరువుల్లో 100 కిలోలు, 100 కిలో అందదు. ఓన్లీ 30-40 కిలోలు అందుతాయి. రిమైనింగ్ ఎరువులంతా వేస్ట్ అయిపోతది. బట్ అదే మీరు స్ప్రే చేసినప్పుడు 100 ఎంఎల్ స్ప్రే చేస్తే 90-95 ఎంఎల్ దాకా ఆ మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటది.
అంటే ఇక్కడ వేస్టేజ్ అనేది చాలా తక్కువ కాబట్టి మేము స్ప్రే చేసినప్పుడు ఈజీ టు అబ్జర్వ్ ఫామ్ లో స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్ గా వేస్టేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు. దట్ ఈస్ వై ఈ ప్రోడక్ట్ కూడా అంతే. గ్రాన్యూల్స్ లెక్క 5 కిలోలు 10 కిలోలు వాడాల్సిన అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ అనేది ఒక లీటర్ కి 2 ఎంఎల్ చొప్పున వేసుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈజీ టు అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా సిమిలర్ గా ఫంక్షన్ చేస్తుంది. ఏం పని చేస్తుంది? ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ భూమిలో ఏం పని చేస్తుంది, అదే పని ఇది కూడా చేస్తుంది. ఈ ప్రోడక్ట్ పంట మీద స్ప్రే చేయడానికి అంతే కాకుండా మీరు భూమిలో నీటి ద్వారా కూడా అందించవచ్చు. ఈ ప్రోడక్ట్ ని డ్రిప్ ద్వారా అందించవచ్చు. ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే ద్వారా కూడా అందించవచ్చు. ఒకటి నీటి ద్వారా, డ్రిప్ ద్వారా అండ్ స్ప్రే ద్వారా కూడా ఈ ప్రోడక్ట్ ని అందించవచ్చు. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని విత్తన శుద్ధి ద్వారా కూడా అందించవచ్చు. ఇప్పుడు అప్పుడే ఈ గ్రాన్యూల్స్ గురించి నేను క్వాంటిటీ చెప్పలేదు, డోసేజ్ చెప్పలేదు. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్ అనేది ఎకరానికి మీరు 3 నుంచి 6 నెలల పంటలకి 10 కిలోల దాకా వాడుకోవచ్చు. 3 నుంచి 6 నెలల పంటలు అంటే వరి, గోధుమ, పత్తి, మిరప, ఆల్ వెజిటేబుల్ క్రాప్స్ లో ఒక ఎకరానికి 5 నుంచి 10 కిలోలు విత్తనం ఆర్ నాటేసేటప్పుడు, విత్తనం వేసేటప్పుడు ఒక 5 కిలోలు, బోదెక్కించేటప్పుడు లేకుంటే సెకండ్ ఎరువు చల్లేటప్పుడు ఇంకొక 5 కిలోలు. ఇలా మీరు టోటల్ గా 10 కిలోల దాకా చల్లుకోవచ్చు. మోర్ దెన్ 6 మంత్స్ క్రాప్స్ ఏంటి? ఆ, మన చెరుకుగా ఉండొచ్చు, అల్లం అయి ఉండొచ్చు, లేకుంటే పసుపు అయి ఉండొచ్చు. అంటే ఇది ఏడాది పంటలు, 1 ఇయర్ పెరుగుతాయి. ఇలాంటి పంటలకి మీరు ఎకరానికి 20 కిలోల దాకా చల్లొచ్చు. మీరు స్టార్టింగ్ లో ఒక 10 కిలోలు చల్లుకొని ఇంకో 10 కిలోలు మీరు మూడు మూడు నెలల తర్వాత బోదెక్కిస్తారు. ఆ టైంలో ఇంకొక 10 కిలోలని మీరు వాడే ఎరువుల్లో మిక్స్ చేసుకొని చల్లుకోవచ్చు. ఇది 6 మంత్స్ క్రాప్స్ కి. అండ్ మోర్ దెన్ 6 మంత్స్ క్రాప్ అంటే పెరినియల్ క్రాప్స్ అంటారు. ఫస్ట్ ఫీల్డ్ క్రాప్స్ అంటే 3 to 6 మంత్స్. సెకండ్ యాన్యువల్ క్రాప్ అంటే ఏడాది పంటలు. మోర్ దెన్ ఒక ఏడాది ఎక్కువ ఏడాది కన్నా ఎక్కువ పంటలు అంటే పెరినియల్ ఏంటి? మామిడి, టెంకాయ, జామకాయ ఇటువంటి పంటల్లో మీరు ఒక మొక్కకి 200 గ్రాముల దాకా ఏడాదికి 2 సార్లు చల్లుకోవాల్సి ఉంటది. ఒక మొక్కకి 200 గ్రాముల లెక్కన ఏడాదికి 2 సార్లు మీరు 200 దాదాపు 400 గ్రాముల దాకా ఒక మొక్కకి మీరు ఏడాదికి 2 సార్లు, ఒకటి జూన్ నెలలో ఇంకొకటి నవంబర్ నెలలో నార్మల్ గా మీరు వేసుకున్నట్టయితే ఈ ఎన్ని ఫ్యాక్టర్స్ అనేది భూమిలో యాడ్ అవుతుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అనేది ఈ ఎరువుని అందించడానికి, నీటిని మంచిగా అందించడానికి, ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా ఎదుగుదల అనేది మంచిగా రావడానికి, ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా భూమిలో ఉండే సూక్ష్మ జీవుల్ని పెంచడానికి, ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా మంచి ఆకులు, మంచి కొమ్మలు ఇవన్నీ మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు పిచికారీ చేయడానికి వాడుకోవచ్చు. ఒక లీటర్ కి 2 ml చొప్పున వేసుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఎప్పుడు పిచికారీ చేయాలా? ఎదుగుదల దశలో మాత్రమే. ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ ఎదుగుదల దశలో వాడుకోవాలా? కొంతమంది ఏం చేస్తారంటే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత, ఫ్రూట్స్ వచ్చిన తర్వాత హ్యూమిక్ యాసిడ్ స్ప్రే చేస్తారు. గమనించండి, హ్యూమిక్ యాసిడ్ అనేది ఫ్లవర్ వచ్చినప్పుడు స్ప్రే చేశారా, ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. హ్యూమిక్ యాసిడ్ అనేది కాయలు వచ్చినప్పుడు స్ప్రే చేశారా, ఆ ఒక్క కాయలు అనేది డ్రాప్ అవుతాయి. కాబట్టి హ్యూమిక్ యాసిడ్ ఎప్పుడైనా కానీ ఎదుగుదల దశలో మాత్రమే వాడుకోవాలా. పూత దశలో కానీ కాయల దశలో కానీ వాడుకోకూడదు. హ్యూమిక్ లిక్విడ్ అనేది గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది కానీ ఫ్లవర్ ని ఎక్కువగా ప్రమోటింగ్ చేయదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ ని దశలో వాడుకోవాలా. అండ్ ఈ ప్రోడక్ట్ ని పిచికారీ చేయాలంటే 2 ml, ఈ ప్రోడక్ట్ ని మీరు నీటి ద్వారా అందించాలంటే ఒక ఎకరానికి 250 ml దాకా డైరెక్ట్ గా వాటర్ లో, డ్రిప్ లో, కాలువలో మీరు అందించుకోవచ్చు. అండ్ మినిమం 250 grams. ఒక ఎకరానికి వరి అయితే 500 ml దాకా ఇవ్వచ్చు, 500 ml. ఓవరాల్ గా మీరు ఒక ఎకరానికి 2 నుంచి 3 సార్లు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎకరానికి 1 నుంచి 2 లీటర్ దాకా మీరు నీటిలో ఇవ్వచ్చు, 2 liters దాకా ఇవ్వచ్చు. అంటే ఒకసారి మీరు 500 ml ఇచ్చి అలానే మీరు 2 times or 3 times మీరు రెప్లికేట్ చేసుకుని ఓవరాల్ గా
2 లీటర్స్ దాకా ఈ ప్రోడక్ట్ ని డ్రిప్ లో ఇవ్వచ్చు. వెజిటేబుల్ క్రాప్స్ కూడా అంతే. డ్రిప్ లో కానీ వాటర్ లో కానీ 2 లీటర్స్ దాకా ఈ ప్రోడక్ట్ ని మీరు డ్రిప్ లో ఇవ్వచ్చు. విత్తన శుద్ధిలో కూడా ఇవ్వచ్చు. ఈ ప్రోడక్ట్ ని విత్తనాలు వేస్తుంటే డైరెక్ట్ గా ఏ పంటని డైరెక్ట్ గా విత్తనాలు వేస్తారో అటువంటి పంటలకి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే మీరు వరి వేస్తున్నారా, వరికి డైరెక్ట్ గా విత్తనాలు వేయరు, వరికి నారేస్తారు కాబట్టి నారు శుద్ధి చేసుకోవాలా. డైరెక్ట్ గా విత్తనాలు అంటే పత్తి, శనగ, మొక్కజొన్న ఇటువంటి డైరెక్ట్ గా విత్తనాలు వేసే పంటకి విత్తన శుద్ధి 1 కిలో విత్తనాలకి 10 ml వేసి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అబౌట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ వెస్టీజ్ కేటగిరీ ఏంటంటే అగ్రి ఎక్వాజల్. ఎందుకంటే చాలా మంది ఈ ప్రోడక్ట్ ని ఎక్కువగా, నాకు తెలిసినట్టు ప్రస్తుతానికి ఎక్కువగా ప్రమోట్ చేయట్లేదు. బట్ ఏంటంటే చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉండే ప్రోడక్ట్ ఏంటి అగ్రికల్చర్ లో నాకు అడిగితే ఈ అగ్రి ఎక్వాజల్ అనేది మోస్ట్ పొటెన్షియల్ ప్రోడక్ట్ కంపేర్ టు ఎనీ ప్రోడక్ట్. మోస్ట్ పొటెన్షియల్ ప్రోడక్ట్, ఒక మంచి రిజల్ట్ తీసుకోవడానికి. ఈ ప్రోడక్ట్ అనేది మేబీ 1800 ప్రైస్ ఉండడం వలన కొంతమందికి ఫ్రెండ్ ముందు అడుగు పెట్టట్లేదు. బట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది ప్రైస్ అనేది మీరు ఒక సైడ్ పెట్టినట్టయితే ప్రోడక్ట్ రిజల్ట్ అనేది అసలుకి మీకు ఫిజికల్ గా కనిపించలేకపోయినా కూడా వర్చువల్ గా అండ్ మెటబాలిక్ గా చాలా ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఒక పంటకి ఇస్తుంది. ఎస్పెషల్లీ ప్రోడక్ట్ అనేది ఒక సెల్యులార్ మెటబాలిజం కానీ, సాయిల్ రీస్ట్రక్చరింగ్ కానీ ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా జరిగే మార్పులు అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఫిజికల్ గా ఎక్కువగా ఏం కనిపించదు కానీ బట్ పంట లోపల జరిగే ఎన్నో రకాల మార్పుల్లో ఈ అగ్రి ఎక్వాజల్ అనేది చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అండ్ గమనించండి, ఎందుకు ఈ ప్రోడక్ట్ ని మేము ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలా. ఈ ప్రోడక్ట్ లో అలాంటి మన ఇండియాకి కావాల్సిన ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటది, ఇండియాలో చాలా ఎక్కువ వర్షాకాలిత పంటలు అనేది ఎక్కువగా పండిస్తారు. రెయిన్ ఫెడ్ క్రాప్స్ అని పిలుస్తాం. అంటే వర్షం మీద ఆధారపడి పండించే పంటలు అనేది చాలా ఎక్కువ. వర్షం పడితే పంటలు పండుతాయి, వర్షం పడకుంటే పంటలు పండవు. అంటే 100%లో ఇండియాలో జరిగే వ్యవసాయంలో 100%లో 70% దాకా వ్యవసాయం అనేది వర్షాకాలిత పంటలు. ఓన్లీ 30% మాత్రమే ఇరిగేటెడ్ క్రాప్స్. ఇరిగేటెడ్ అంటే వాటర్ పెట్టి కాలువల్లో, డ్రిప్ లో, స్ప్రింక్లర్ లో, బోర్వెల్ తో పాటు వాటర్ పెట్టి పండించడం ఓన్లీ 30%. 70% దాకా జరిగేది ఇండియాలో ఏంటంటే రెయిన్ ఫెడ్ క్రాప్స్ అని పిలుస్తాం, వర్షాకాలిత పంటలు. ఈ వర్షం అనేది కొన్నిసార్లు ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు తక్కువ అవుతుంది. ఇలా అతివృష్టి అనావృష్టి అంటారు. కొన్నిసార్లు ఎక్కువ అవడం తక్కువ అవడం వలన పంటలో చాలా ఎక్కువ డ్యామేజెస్ అనేది జరుగుతాయి. కాబట్టి ఈ రెయిన్ ఫెడ్ క్రాప్ కోసమే ఒక డిజైన్ చేసిన ప్రోడక్ట్ ఏంటి అంటే, రెయిన్ ఫెడ్ అనే కాదు, ఓన్లీ వర్షాకాలిత పంటలనే కాదు, అన్ని రకాల పంటలు ఇది వాడుతుంది. బట్ స్పెషల్ గా ఈ ప్రోడక్ట్ అనేది వర్షాకాలిత పంటలకి వాడుకున్నప్పుడు దీనికి ఉండే అడ్వాంటేజెస్ వెరీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషలీ రెయిన్ ఫాల్ అనేది అన్ఎరాటిక్ గా ఉన్నప్పుడు ఈ అగ్రి ఎక్వాజల్ అనేది వర్షం ఎక్కువైనా కూడా పంటకి ఎక్కువగా డ్యామేజ్ కాకుండా చూసుకుంటది. వర్షం అనేది తక్కువైనా కూడా, నీళ్లు తక్కువైనా కూడా పంటకి ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకునే ఒక కెపబిలిటీస్. అంటే రెండు ఎక్కువైనా తక్కువైనా కూడా బ్యాలెన్స్ చేసే ఒక కెపాసిటీ అనేది అగ్రి ఎక్వాజల్ అనే ప్రోడక్ట్ లో ఉంది అని చెప్పొచ్చు. ఈ అగ్రి ఎక్వాజల్ అనే ప్రోడక్ట్ యూనిక్నెస్ ఏంటి, ఈ ప్రోడక్ట్ యూనిక్నెస్ ఏంటి అంటే, ఇది సూపర్ అబ్సార్బెంట్ బయోపాలిమర్ అని పిలుస్తారు. అంటే ఏంటి సూపర్ అబ్సార్బెంట్ బయోపాలిమర్ అంటే, మేము భూమిలో ఇచ్చే వాటర్ ని సంప్ లెక్క స్టోర్ చేసుకునే కెపాసిటీని భూమిలో పెంచుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మన భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంది, బట్ వాటర్ అనేది ఎక్కువ రోజుల దాకా దాన్ని స్టోర్ చేసే కెపాసిటీ అనేది భూమిలో లేదు. ఎందుకంటే మన భూమిలో ఎక్కువగా దుక్కి చేసి ఎక్కువగా దున్ని ఏమైందంటే భూమి అనేది చాలా ఎక్కువ గట్టిగా అయిపోయింది. ఎప్పుడు భూమి టైట్ అయిపోయిందో మట్టి కణాల మధ్య ఉండే స్పేస్ అనేది తగ్గిపోయింది. ఈ మట్టి కణాల మధ్య ఉండే స్పేస్ ఎప్పుడు తగ్గిపోతుందో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది.
అంటే ట్రాక్టర్ అనేది 3 సార్లు 4 సార్లు దున్ని దున్ని తిరిగి పైనుండే భూమి అనేది లూజ్ గా అవుతుంది కానీ బట్ లోపలుండే భూమి అనేది చాలా ఎక్కువ టైట్ అయిపోయి భూమి లోపల ఒక నుంచి ఒకటిన్నర అడుగు లోపల పైన ఒకటిన్నర అడుగు దాకా నీళ్ళు అనేది నిలబడుతుంది. బట్ ఒకటిన్నర అడుగు తర్వాత నీటి నిల్వ శాతం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే అక్కడ ఎటువంటి దున్నడం మేము చేయట్లేదు కాబట్టి భూమి లోపల టైట్ అయిపోయి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కంప్లీట్ గా తగ్గిపోయింది. దట్ ఇస్ వై మన పంటలకి అవసరమైన వాటర్ అనేది ప్రాపర్ గా అందట్లేదు. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, సార్ 1.5 ఫీట్ లోపల మనకు వాటర్ ఎందుకు అవసరం ఉంది? మన పంటల్లో ఓన్లీ వేర్లు అనేది 1 ఫీటు 1.5 ఫీటే కదా. 1.5 ఫీట్ అయిన తర్వాత రూట్స్ రావు కదా, ఎందుకు మేము అక్కడ దాకా వాటర్ ఉంచుకోవాలని కొంతమంది అడగొచ్చు. గమనించండి, ఏ ఒక్క పంట ఎస్పెషలీ ఇప్పుడు మేము ఇండియాలో పండించే కమర్షియల్ పంటల్లో ఫర్ ఎగ్జాంపుల్ వరి గాని, ఆ, గోధుమ గాని, చెరుకు గాని, పత్తి గాని, ఇవన్నీ పంటల్లో మినిమం రూట్ డెవలప్మెంట్ ఎంత ఉండాలంటే 3 నుంచి 4 ఫీట్ల దాకా ఉండాలి. 3 to 4 ఫీట్స్ ఉండాలి. ఎందుకంటే ఈ పంటల నేచర్ అలాంటిది. 3 నుంచి 4 ఫీట్ మినిమం వేర్లు దిగాల. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువగా ట్రాక్టర్ వాడడం ద్వారా పైన అనేది మంచిగా గుల్లగుంది. బట్ లోపల గట్టిగా అవ్వడం ద్వారా వేర్లు అనేది లోపల దిగలేకపోతున్నాయి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మెకానికల్ ఫెయిల్యూర్స్ అని పిలుస్తాం. మన దగ్గర ఇంప్లిమెంట్స్ అనేది చాలా డెప్త్ ఫ్లోయింగ్ చేయలేకపోతున్నాయి కాబట్టి ఆ సాయిల్ కాంపాక్షన్ ఎక్కువైంది కాబట్టి రూట్ డెవలప్ అవ్వట్లేదు, రెస్ట్రిక్ట్ అవుతున్నాయి ఓన్లీ 1 ఫీట్ కి 1.5 ఫీట్ కి. బట్ యాక్చువల్ గా ఇంకా లోపల దిగితే లోపల పోయిండే పోషకాన్ని తీసుకొని ఇంకా ఎక్కువ దిగుబడి, ఇంకా ఎక్కువ ఎదుగుదల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇండియాలో అది లేకపోవడం వలన చాలా ప్రాబ్లం అయింది. కాబట్టి ఈ అగ్రి ఎక్వాజల్ ప్రోడక్ట్ ని ఎందుకు లాంచ్ చేశారంటే వెరీ సింపుల్ రీజన్ కోసం. దీన్ని సింపుల్ 2 టర్మినాలజీస్ లో ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఒకటి సంప్ అండ్ ఇంకొకటి పంప్. సంప్ ఏంటి అంటే భూమిలో వాటర్ ని ఎక్కువగా నిలబడేలాగా చేస్తుంది, ఎక్కువగా వాటర్ ని స్టోర్ చేసేలాగా చేస్తుంది. అంటే ఎక్కువగా వాటర్ ఉంటే తెగులు వస్తాయా? లేదు. ఈ ప్రోడక్ట్ అనేది యాంటీ ఫంగల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంటుంది. ఫంగస్ నుంచి వచ్చే కుళ్ళి తెగులు, బ్యాక్టీరియాస్ నుంచి వచ్చే కుళ్ళి తెగులు, ఇలాంటి తెగుల్ని తగ్గించడం చేస్తుందే కానీ పెంచదు. యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రోడక్ట్ లో. కాబట్టి అటువంటి డిసీజెస్ రాకుండా చూసుకుంటా ఎక్కువగా వాటర్ ని హోల్డింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. రెండోది పంప్ లెక్క పనిచేస్తుంది. పంప్ లెక్క ఏంటంటే ఇప్పుడు భూమి టైట్ ఉన్నా కూడా వాటర్ అనేది 1 నుంచి 1.5 అడుగు లోపల కూడా వాటర్ నిలబడుతుంది. బట్ అక్కడ దాకా మన రూట్స్ ఉండదు. బట్ అక్వాజల్ ఏం పని చేస్తుందంటే మన ప్రోడక్ట్ అనేది మేము మిక్స్ చేసి 1.5 అడుగులో వేసుకుంటాం. అది కాకుండా ఇంకా లోపల ఉండే వాటర్ ని ఈ ప్రోడక్ట్ అనేది హైగ్రోస్కోపిక్ నేచర్ అంటారు. హైగ్రోస్కోపిక్ అంటే చాలా ఎక్కువ వాటర్ ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 1.5 ఫీట్ లోపల ఉండే ప్రోడక్ట్ ని కూడా అబ్జర్వ్ చేసుకుని లోపల ఉండే వాటర్ ని పైనకి లాక్కొని పంటకు అందించే కెపాసిటీ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని పంప్ అంటారు. ఇంట్లో వాడుకుంటాం కదా పంప్. పైన వాటర్ ట్యాంక్ లో వాటర్ ఖాళీ అయితే పంప్ మోటార్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి కింద సంపులో ఉండే వాటర్ ని పైన అందిస్తుంది. అలానే కింద లోపల ఉండే వాటర్ ని పంప్ లెక్క పైన భూమికి పైన ట్యాంక్ కి అందించేలాగా చేసే కెపాసిటీ అగ్రి ఎక్వాజల్ కు ఉంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది. మన అగ్రికల్చర్ కేటగిరీలో ఫోకస్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి ఎక్వాజల్. ఎకరానికి 1 నుంచి 2 కిలోల దాకా చల్లుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని డైరెక్ట్ గా భూమిలో చల్లేసి మీ వాడే ఎరువుల్లో మిక్స్ చేసుకొని చల్లుకొని దుక్కిలో వాడుకోవచ్చు. ఒకటి. రెండోది ఈ ప్రోడక్ట్ ని విత్తనం చల్లేటప్పుడు విత్తనాలు పక్కనే వేసుకోవచ్చు. మూడోది ఈ ప్రోడక్ట్ ని మీరు స్పెషల్ గా వరిలో ఏమైనా స్పెషల్ గా వాడుకోవాలంటే, వేరే పంటలు కాకుండా వరిలో వాడుకోవాలంటే నారేసేటప్పుడు నారేయక ముందు ఆ మీరు ఈ ప్రోడక్ట్ ని ఎరువుల్లో మిక్స్ చేసుకొని కూడా చల్లుకోవచ్చు. ఎకరానికి 1 నుంచి 2 కిలోలు. బెటర్ రిజల్ట్ కోసం 2 కిలోలు వాడుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దిస్ ఇస్ అబౌట్ అగ్రి అక్వాజల్.
అండ్ అగ్రి 82 గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది స్టిక్కర్ అని పిలుస్తారు. మీరు వాడే కెమికల్ అనేది మంచిగా లీఫ్ మీద అతుక్కోవాలా. మీరు వాడే కెమికల్ అనేది కంప్లీట్ గా పసరించాలా. ఆకు మీద పసరించాలా. మీరు వాడే ప్రోడక్ట్ అనేది మొ- ఆ, ఒక ఆకు పైన వైపు నుంచి కింద వైపునికి పెనిట్రేట్ అవ్వాలి. ఎందుకంటే పురుగులు కింద ఉంటాయి కాబట్టి ఆ కెమికల్ అనేది పైన స్ప్రే చేసే కెమికల్ కిందకి రావాలా. మీరు వాడే కెమికల్ అనేది మంచిగా యాక్టివేట్ అవ్వాలా. అంటే మీరు స్ప్రే చేసిన కెమికల్ మంచిగా పని చేయాలంటే అండ్ ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. దీన్ని స్టిక్కర్, స్ప్రెడర్, యాక్టివేటర్, పెనిట్రేటర్ అండ్ ఈ ప్రోడక్ట్ ని హోమోజినస్ మిక్చర్ అని కూడా పిలుస్తారు. ఏంటి హోమోజినస్ మిక్చర్ అంటే మీరు తెచ్చే పురుగు మందు, ఆ, గడ్డి మందు ఇవన్నీ మంచిగా వాటర్ లో కలవడానికి, మిక్స్ అవ్వడానికి, పైననే తేలకుండా కొన్నిసార్లు తేలుతాయి. పౌడర్ అనేది తేలుతుంటది, నూనె అనేది తేలుతుంటది. అలా తేలకుండా కంప్లీట్ గా లోపల వాటర్ లోపల ఈ కరిగేలాగా చేసే కెపబిలిటీస్ అగ్రి 88 ఉంది. సేమ్ ఇదే ప్రోడక్ట్ రెండు రకాలు ఉన్నాయి. ఈ అగ్రి 82 అనేది ఎల్లో కలర్ లైన్ ఒకటి ఉంది, గ్రీన్ కలర్ లైన్ ఒకటి ఉంది. ఈ గ్రీన్ కలర్ లైన్ ఉండేది భూమిలో ఎరువులతో పాటు మిక్స్ చేసి వాడుకుంటే చాలా మంచిది. గ్రీన్ కలర్ మందంగా ఉండేది భూమిలో వేసే ఎరువులతో పాటు మిక్స్ చేసి చల్లుకుంటే ఒక కిలో ఎరువుకి మీరు 3 నుంచి 4 ml దాకా ఎరువుల్లో మిక్స్ చేసి చల్లుకుంటే చాలా మంచిది. అండ్ ఈ ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే చేయాలంటే పురుగు మందుల్లో, గడ్డి మందుల్లో ఎటువంటి మందు ఏం స్ప్రే చేసినా కూడా ఆ మందుల్లో మీరు ఈ యెల్లో కలర్ లైన్ ఉండే ప్రోడక్ట్ ని స్ప్రే చేసుకున్నారా, పిచికారీ చేసుకున్నప్పుడు వాడుకున్నారా, 1 లీటర్ కి అర్ధ ఎంఎల్ చొప్పున మీరు వేసుకుని చల్లుకున్నారా, ఆ పురుగు మందు అనేది మంచిగా అందడానికి, మంచిగా పనిచేయడానికి ఈ అగ్రి 82 అనేది హెల్ప్ చేస్తుంది. ఈ అన్ని ప్రోడక్ట్ అనేది మార్కెట్ లో ఉన్నాయి. దీని గురించి నేను అగ్రికల్చర్ ట్రైనింగ్స్ లో వర్క్ షాప్ లో డిస్కస్ చేస్తాను ఇంకా మంచి డీటెయిల్ గా. అండ్ దీని గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఐఎమ్ జస్ట్ టెలింగ్ 1% ఆఫ్ ద ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ అగ్రి గోల్డ్ అనేది కూడా ఒక స్పెషల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలంటే చోటా ప్యాక్ బడా ధమాకా అంటే ఈ ప్రోడక్ట్ ని చూడు చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది ఉండేది 100 గ్రాములు. బట్ ఈ ప్రోడక్ట్ లో ఉండే కంటెంట్ ధమాకా అని చెప్పొచ్చు. వేరే ఏ ప్రోడక్ట్ లో నేను మార్కెట్ లో చూస్తూనే ఉంటాను. ఈ ఫల్విక్ యాసిడ్ కంటెంట్ అనేది వేరే ఏ ప్రోడక్ట్ లో కూడా నేను ఎక్కువగా ఉండడం చూడలేదు. బయట మార్కెట్ లో ఫల్విక్ యాసిడ్ కంటెంట్ అయితే మహా అయితే ఒక 5, 6, 8, 10 ఇస్తారు. బట్ ఈ ప్రోడక్ట్ లో ఫల్విక్ యాసిడ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. వెరీ హై కంపేర్ టు ద మార్కెట్, వెరీ హై. దిస్ ఇస్ వై వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ అగ్రి గోల్డ్ నుంచి ఎందుకు వచ్చిందంటే దీంట్లో ఉండే ఈ ఫల్విక్ యాసిడ్ కంటెంట్ అండ్ ఈ ఫల్విక్ యాసిడ్ అనేది ఎక్కడి నుంచి ఈ ప్రోడక్ట్ ని ఫలివిక్ యాసిడ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వన్ ఆఫ్ ది యునిక్ ప్రోడక్ట్ అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ ఫలివిక్ యాసిడ్ ఏం పనిచేస్తుందంటే హ్యూమిక్ యాసిడ్ చిగురు కొత్తగా కొమ్మలు, ఆకులు మంచిగా రావడానికి పనిచేస్తే ఫలివిక్ యాసిడ్ అనేది పూత, కాత మంచిగా రావడానికి పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించండి, క్రాప్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ బూస్టర్ అని రాస్తున్నారు. అంటే ఈ ప్రోడక్ట్ ని మీరు ఫల్విక్ యాసిడ్ ఉండే ప్రోడక్ట్ ని మీరు ఎక్కువగా ఫల్విక్ యాసిడ్ ఉండే ప్రోడక్ట్ ని మీరు ఫ్లవరింగ్ టైంలో వాడుకోవాలా. అక్కడ హ్యూమిక్ గ్రాన్యుల్ లో, హ్యూమిక్ లిక్విడ్ లో హ్యూమిక్ యాసిడ్ ఎక్కువ ఉంది, ఫల్విక్ యాసిడ్ తక్కువ ఉంటుంది. దాంట్లో హార్డ్లీ 0.1 to 0.2% మాత్రమే ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. బట్ దీంట్లో ఎక్కువ ఉంటది. ఎగ్జాక్ట్లీ ఎంత అని నేను చెప్పలేను, ఈవెన్ దో ఐ నో, బట్ ఎక్కువ ఉంటది. మీ కెన్ టెల్ ఇట్స్ మోర్ దెన్ 30, 40, 50% ఆఫ్ ఇట్స్ క్వాంటిటీ ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. అంటే 50% అండ్ అబోవ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫల్విక్ యాసిడ్ ఉండడం ద్వారా పూత, కాత మంచిగా రావడానికి ఈ గోల్డ్ అనేది పనిచేస్తుంది. దీంతో పాటు ఫల్విక్ యాసిడ్ ఇంకొక రోల్ ఏంటి అంటే రోగ నిరోధక శక్తి. ఇప్పుడు మనుషుల్లో విటమిన్ సి అనేది ఎలా రోగ నిరోధక శక్తి పెంచడానికి పనిచేస్తుందో ఫల్విక్ యాసిడ్ అనేది మొక్కల్లో సిమిలర్ గా పనిచేస్తుంది. ఫల్విక్ యాసిడ్ అనేది కూడా రోగ నిరోధక శక్తి పెంచడానికి, డిసీజ్ రెసిస్టెన్స్ పెంచడానికి, మెటబాలిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి ఇది పనిచేస్తుంది. మెటబాలిక్ యాక్టివిటీ ఏంటంటే ఫల్విక్ యాసిడ్ ఎలా అంటే మొక్కల్లో గ్లూకోజ్ పౌడర్ ఉన్నట్టు. ఇప్పుడు మీరు నీరసంగా ఉంటే సడన్ గా గ్లూకోజ్ వాటర్, కొబ్బరి బోండా, ఫ్రూట్ జ్యూస్ మీరు ఎలా తాగుతారో నీరసంగా ఉన్నప్పుడు, మొక్కలు కూడా నీరసంగా ఉన్నప్పుడు పురుగులు పడ్డాయి, పురుగు మందు పిచికారీ చేశారు, పురుగులు తగ్గినాయి బట్ నీరసం తగ్గలేదు, మొక్కలు అనేది ఎదుగుదల రావట్లేదు. ఆ టైంలో మీరు ఫలివిక్ యాసిడ్ ని ఇస్తే
అది ఆగిపోయిండే ఎదుగుదల అనేది కంటిన్యూ అవ్వడానికి ఫల్విక్ యాసిడ్ మెటబాలిక్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేయడం ద్వారా గ్రోత్ ఎన్హాన్స్ చేస్తుంది. పురుగులు అంతే కాదు, తెగులు వచ్చినప్పుడు కూడా నీరసంగా అయిపోతాయి. ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు కూడా నీరసంగా అయిపోతాయి. ఎక్కువగా చలి ఉన్నప్పుడు కూడా నీరసంగా అయిపోతాయి. ఆ టైంలో మీరు ఎటువంటి పురుగు మందులు స్ప్రే చేసి, లేకపోతే ఎటువంటి గడ్డి మందులు స్ప్రే చేసి ఒక నుంచి 2 రోజుల తర్వాత మీరు ఈ అగ్రి గోల్డ్ అనే ప్రోడక్ట్ ని పిచికారీ చేసుకున్నారా, మెటబాలిక్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేయడం ద్వారా గ్రోత్ ని ఎన్హాన్స్ చేస్తుంది ఈ అగ్రి గోల్డ్ కెపాసిటీ. అండ్ దీంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ అనే ప్రోడక్ట్ లో ఒక యూనిక్నెస్ ఏంటంటే, ఇది ఒక అగ్రికల్చర్ లో ఉండే ఒక లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని ఈ ప్రోడక్ట్ ని డెవలప్ చేసింటారు. దట్ ఈస్ కాల్డ్ నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ కెపాసిటీ ఏంటంటే వెరీ సింపుల్. ఈ అగ్రి నానోటెక్ కెపాసిటీ ఏంటి అంటే, ఇప్పుడు భూమిలో మీరు ఎరువులు చల్లింటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా గానీ, డిఏపి గానీ, పొటాష్ గానీ. ఈ 100% ఎరువుల్లో ఒక 30-40% దాకా మొక్కలు అందుకుంటాయి. ఇంకా రిమైనింగ్ 50-60% దాకా ఆహ్, రిమైనింగ్ 60%లో దాదాపు ఈ 60%లో దాదాపు 25-30% దాకా ఎరువులనేది భూమిలో అలానే ఉండిపోతాయి. అంటే నాన్ అవైలబుల్ ఫార్మ్ అని పిలుస్తాం. అంటే భూమిలో ఫిక్స్ అయిపోతాయి. మొక్కకి అందుబాటులో కాకుండా, మొక్కకి కావాల్సిన ఫార్మ్‌లో కాకుండా వేరే ఫార్మ్‌లో కన్వర్ట్ అయిపోయి ఫిక్స్ అయిపోతాయి. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, అలాంటి ఫిక్స్ అయిపోయిండే ఆహ్, అన్‌అవైలబుల్ ఫార్మ్‌లో ఉండే పోషకాల్ని రిలీజ్ చేస్తది. విడుదల. జైల్‌లో పెట్టేసుంటది. తీసుకుపోయి జైల్‌లో పెట్టేస్తే ఎవరికీ అందుబాటులో ఉండరు. ఈ అగ్రి నానోటెక్ ఏస్తే జైలు నుంచి విడుదల చేసి మొక్కకి అందేలాగా చేసే ఒక కేపబిలిటీ అగ్రి నానోటెక్‌లో ఉంది. అండ్ దీంతో పాటు దీంట్లో ఉండే కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా మొక్క ఎదుగుదల మంచిగా రావడానికి, అండ్ భూమిలో భూసారం పెంచడానికి, పంటలో ఎదుగుదల మంచిగా రావడానికి, పంటలో పచ్చిదనం అనేది మంచిగా రావడానికి ఈ యొక్క అగ్రి నానోటెక్ అనేది హెల్ప్ చేస్తది. ఈ ప్రోడక్ట్ అనేది ఎరువుల్లో, భూమిలో వాడుకుంటే పిచికారీ చేసినప్పుడు కూడా వాడుకోవచ్చు. ఎరువుల్లో కూడా వాడుకోవచ్చు. లీటర్‌కి 2 గ్రాముల చొప్పున యేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. అగ్రి గోల్డ్ అయితే ఒక లీటర్‌కి 1-2 గ్రాములు యేసుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు. భూమిలో కూడా ఇచ్చుకోవచ్చు. డ్రిప్‌లో కూడా ఇవ్వచ్చు అగ్రి గోల్డ్‌ని. 200 గ్రాముల దాకా మీరు భూమిలో డ్రిప్‌లో ఇచ్చుకోవచ్చు. అగ్రి నానోటెక్ అనేది మినిమమ్ 500 గ్రాముల నుంచి ఎకరానికి మాక్సిమం 2 కిలోస్ దాకా ఈ ప్రొడక్ట్‌ని మీరు ఎరువులతో పాటు మిక్స్ చేసుకోవచ్చు భూమిలోకి. అండ్ పిచికారీ చేసుకోవాలంటే లీటర్‌కి 2 గ్రాములు యేసుకొని మీరు పిచికారీ కూడా చేసుకోవచ్చు. అండ్ అగ్రి ప్రోటెక్ ఏంటంటే, ఈ అగ్రి ప్రోటెక్ అనేది ఒక యూనిక్ ఫార్ములేషన్ అని పిలుస్తాం. ముందు బయో ఫంగిసైడ్ అనే ఒక కాంబినేషన్‌లో వస్తుండే అగ్రి ప్రోటెక్, తర్వాత దాంట్లో ఉండే టెక్నికల్ కంటెంట్ మారి, ఇప్పుడు అగ్రి ప్రోటెక్ అనే ఒక ఆస్కోఫైలం నాడుసం అనే ఒక కంటెంట్‌లో వస్తది. ఈ ప్రొడక్ట్‌లో స్పెషల్‌గా ఏముంటదంటే, 20% దాకా నేచురల్ పొటాష్ అనేది ఉంటది. అండ్ దీంతో పాటు 1.5% దాకా సల్ఫర్ అనే ఒక కంటెంట్, నేచురల్ సల్ఫర్ అని ఉంటది. మీరు గమనించినట్లయితే కొంతమంది దీని గురించి ఆలోచించుంటారు. కొంతమంది ఆలోచించరు. సర్ డు వి హావ్ టైమ్ లైక్ ఫర్ నెక్స్ట్ 5 ఆర్ 10 మినిట్స్, ఎందుకంటే హాఫ్ అన్ అన్నారు. ఆల్రెడీ ఉంది సార్. 40 మినిట్స్. Sure, sir. 7:30 వరకు. 7:30. ఓకే. దెన్ వి కెన్ కంప్లీట్ ఇట్ సర్. నో ప్రాబ్లమ్. లాస్ట్ 2 ప్రొడక్ట్స్. ఈ అగ్రి ప్రోటెక్ ఏంటి అంటే, దీంట్లో సల్ఫర్ అనే కంటెంట్ ఉంటది. దీంట్లో పొటాష్ కూడా ఉంటది. అండ్ సల్ఫర్ కూడా ఉంటది. ఇప్పుడు పొటాష్ పని ఏంటి? ఇప్పుడు డిఏపి వాడతారు, పొటాష్ వాడతారు. ఈ పొటాష్ పంటలో ఏం పనిచేస్తుందంటే, ఒకటి రోగనిరోధక శక్తి మంచిగా రావడానికి పనిచేస్తది. మొక్కలో డిసీజ్ రెసిస్టెన్స్ అనేది పెంచడానికి పనిచేసే అగ్రి ప్రోటెక్. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, పొటాష్‌ని ఎందుకు వాడుకుంటారంటే, ఫ్లవరింగ్ మంచిగా రావడానికి కూడా వాడుకుంటారు. గింజలు మంచిగా రావడానికి కూడా వాడుకుంటారు. పొటాష్ అనేది మొక్కల్లో స్పెషల్‌గా 3 రీజన్స్ కోసం వాడుకుంటారు. ఒకటి, పొటాష్ వాడడం ద్వారా మొక్కల్లో రోగనిరోధక శక్తి వస్తది. రెండోది, పొటాష్ వాడడం ద్వారా పూత అనేది వస్తది. మూడోది, కాత అనేది వస్తది. పూత, కాత, దాంతో పాటు రోగనిరోధక శక్తి, డిసీజ్ రెసిస్టెన్స్ కోసం ప్రొటెక్ట్ వాడుకుంటారు. దీంట్లో నేచురల్ పొటాష్ అనేది ఉంది. ఇప్పుడు ఏంటి సార్ అడ్వాంటేజ్? నేచురల్ పొటాష్ కి సింథటిక్ పొటాష్ కి అడ్వాంటేజ్ ఏంటంటే,
అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటది న్యాచురల్ పొటాష్ లో. సింథటిక్ పొటాష్ అనేది రూట్స్ ద్వారా అబ్జార్బ్ చేయాలి కాబట్టి అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ. బట్ న్యాచురల్ పొటాష్ అనేది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. లీఫ్ మీద మీరు స్ప్రే చేసేసారా ఈజీగా లీఫ్ లోపల అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఈ న్యాచురల్ పొటాష్ వేసినప్పుడు ఆ రోగనిరోధక శక్తి పనిచేస్తుంది. లాస్ట్ టైం ఈ బయో ఫంగిసైడ్ అనే ప్రోడక్ట్ డైరెక్ట్ గా ఫంగస్ తెగుల్ని చంపే కెపాసిటీ ఉండే. డైరెక్ట్ గా ఫంగస్ తెగుల్ని చంపేస్తుండే. బట్ అగ్రి ప్రోటెక్ట్ లో డైరెక్ట్ గా ఫంగస్ ని చంపదు. ఇన్స్టెడ్ ఏం చేస్తుందంటే ఫంగస్ ని చంపకుండా రోగనిరోధక శక్తి పెంచడంలో పనిచేస్తుంది ఒకటి. రెండోది ఒక డిఫెన్స్ మెకానిజం లా పనిచేస్తుంది. డిఫెన్స్ మెకానిజం ఏంటంటే దీంట్లో ఆల్రెడీ ఇంకొక చెప్పాను, దీంట్లో సల్ఫర్ కూడా ఉంటుందని చెప్పాను. 1.5% సల్ఫర్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు సల్ఫర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు గమనించండి, బయట పురుగు మందు షాపుల్లో ఫంగిసైడ్ గా సల్ఫర్ అనే పౌడర్ ఫంగిసైడ్ వాడతారు. ఇప్పుడు ఏ ఫంగిసైడ్ పనిచేయలేదు. ఈ కార్బన్ డైజియము, మ్యాంకోజెబ్, మెటలాక్సిల్ అనే ఫంగిసైడ్స్ వస్తాయి. ఇవి ఏమి పనిచేయలేదంటే లాస్ట్ లో స్ప్రే చేసేది ఏంటంటే సల్ఫర్. అల్టిమేట్ గా ఇవేమి పనిచేయలేదంటే లాస్ట్ లో అది వాడుకోవాలి. ఇదే డైరెక్ట్ గా ఇదే వాడేసుకుంటే ఏమవుతుందంటే రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. వేరే ఏ ఫంగిసైడ్ కూడా పనిచేయదు. కాబట్టి వేరే ఏ ఫంగిసైడ్ కూడా పనిచేయలేదంటే లాస్ట్ లో సల్ఫర్ ఫంగిసైడ్ వాడుకుంటారు. పౌడర్ సల్ఫర్ అని దొరుకుతుంది. అది సింథటిక్ సల్ఫర్. అది కాంటాక్ట్ బేస్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే చేస్తే ఆకు మీద పడినప్పుడు ఆకు పైనుండే ఫంగస్ ని మాత్రమే చంపుతుంది. బట్ అగ్రి ప్రోటెక్ ఏంటంటే దీన్ని న్యాచురల్ సల్ఫర్ అంటారు. ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆకు పైన కాకుండా ఆకు లోపలికి వెళ్తుంది. సింథటిక్ సల్ఫర్ అనేది ఓన్లీ పైన కాంటాక్ట్ పైన మాత్రమే ఉంటది. బట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి సిస్టమిక్, అంటే లోపల వెళ్తుంది. లీఫ్ లోపల వెళ్ళి లోపల నుంచి యాంటీబయోసిస్ అనే మెకానిజం. యాంటీబయోసిస్ ఏంటంటే లోపల సల్ఫర్ కంటెంట్ ఉన్నప్పుడు ఆ సల్ఫర్ కంటెంట్ ఉండే మొక్క లోపల ఈ ఫంగస్ అనేది రావడానికి ఇష్టపడదు. ఈ లోపల సల్ఫర్ కంటెంట్ ఉంటే ఒక ఆకు లోపల ఈ శిలీంధ్ర తెగులు అనేది రావడానికి ఇష్టపడవు కాబట్టి దీన్ని యాంటీబయోసిస్ అండ్ ఎంజైమ్ ప్రొడక్షన్ మెకానిజం అని పిలుస్తారు. ఇలాంటి ఒక మెకానిజం ఉండడం ద్వారా ఎన్నో రకాల ఈ శిలీంధ్రాల నుంచి వచ్చే తెగులు, అగ్గి తెగులు కానీ, బూడిద వ్యాధులు కానీ, కుళ్ళి వ్యాధులు కానీ, ఎన్నో రకాల శిలీంధ్ర తెగులు అనేది రాకుండా ఉంచడానికి అగ్రి ప్రోటెక్ అనేది హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు పిచికారీ చేసుకోవచ్చు. లీటర్ కి 2 గ్రాములు లెక్కన వేసుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు భూమిలో కూడా వాడుకోవచ్చు. ఎకరానికి 0.5 కిలో. ఈ ప్రోడక్ట్ ని విత్తన శుద్ధిలో కూడా వాడుకోవచ్చు. ఎకరానికి 30 గ్రాములు. బస్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ ప్రోడక్ట్ ని ఎక్కడ వాడుకోవాలంటే స్ప్రేలోనే వాడుకోవాలి. ఎందుకంటే ఇది స్ప్రేలోనే బాగా పనిచేస్తుంది. భూమిలో అంత ఎక్కువగా ఏం పనిచేయదు. బట్ స్ప్రేలో చాలా మంచిగా పనిచేస్తుంది. రూట్స్ నుంచి అబ్జర్వ్ అవ్వడం తక్కువ ఇది. ఈ ప్రోడక్ట్ లీఫ్ లోపల నుంచి అబ్జర్వ్ అవ్వడం ఎక్కువ. కాబట్టి స్ప్రే చేయడానికి ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ మాస్. అగ్రిమాస్ ప్రోడక్ట్ లో అమైనో యాసిడ్ విత్ మల్టీ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటుంది. ఇందులో వేరు రకాల సూక్ష్మ పోషకాలు కూడా ఉంటుంది. అండ్ దీంతో పాటు అమైనో యాసిడ్ కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అనేది ఇది కూడా ఒక యూనిక్ ఫార్ములేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక న్యాచురల్ ఫార్ములేషన్ అని చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ ని దేనికోసం వాడుకోవాలంటే ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఫ్లవరింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ గా ఫ్లవరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది ప్రోడక్ట్ ని వాడడం ద్వారా మొక్కలకి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు అనేది ఈ ప్రోడక్ట్ ద్వారా అందుతుంది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లోనే రాశారు చూడండి. అగ్రిమాస్ ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ న్యాచురల్ ఒరిజిన్ ఫర్ ఇట్స్ కంప్లీట్ న్యూట్రిషన్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే దీంట్లో ఎన్నో రకాల పోషకాలు అనేది ఉండడం ద్వారా మొక్కలకి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు అనేది ఈ ప్రోడక్ట్ ద్వారా అందుతుంది. ఎస్పెషల్లీ సూక్ష్మ పోషకాలు అనేది ఎక్కువగా అందుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా ఒకటి పూత అనేది బాగా వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా కాత కూడా బాగా వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా ఫ్లవర్ డ్రాప్ అనేది చాలా తగ్గుతుంది. ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా పరిసరంలో జరిగే మార్పులు ఎదిరించడానికి హెల్ప్ చేస్తుంది. ఏం సార్ పరిసరంలో జరిగే మార్పులు? ఎక్కువ ఎండ, గాలి, ఎక్కువ చలి ఇలా ఉన్నప్పుడు మొక్కల్లో ఎక్కువగా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది.
ఫ్లవర్ డ్రాప్ అయ్యేది రీజన్ అదే. ఎక్కువగా పురుగులు ఉన్నప్పుడు, ఎక్కువగా తెగులు ఉన్నప్పుడు, ఎక్కువగా గాలి, ఎక్కువగా వర్షం, ఎక్కువగా చలి ఉన్నప్పుడు పూత అనేది, కాత అనేది ఆహ్, రాలిపోతది. బట్ ఈ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు బయట ఏ మార్పు జరిగినా కూడా మొక్కల్లో ఆ ఒక్క మార్పు నుంచి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఈ అగ్రిమాస్ అనేది ప్లాంట్‌కి హెల్ప్ చేస్తది. ఈ ప్రోడక్ట్‌ని ఇవ్వడం ద్వారా ఒకటి నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది మంచిగా రావడానికి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్‌ని ఇవ్వడం ద్వారా మీరు కాయలనేది కూడా మంచిగా రావడానికి, కాయలనేది రాలకుండా ఉండడానికి కూడా ఈ ప్రోడక్ట్‌ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అగ్రి ప్రొటెక్ట్‌ని కూడా మీరు కాయలనేది మంచిగా సైజ్, షేప్, కలర్ ఇవన్నీ మంచిగా రావడానికి కూడా అగ్రి ప్రొటెక్ట్‌ని కూడా వాడుకోవచ్చు. కాబట్టి భూమిలో భూసారం పెంచడానికి, భూమిని మంచిగా తయారు చేయడానికి ఈ కాంబినేషన్ వాడుకోండి. గ్రాన్యూల్ నానోటెక్ అక్వాజెల్ 82 బెస్ట్ కాంబినేషన్. భూమిలో ఎయడానికి బెస్ట్ కాంబినేషన్ ఇది. ఎదుగుదల మంచిగా రావడానికి బెస్ట్ కాంబినేషన్ ఇది. హ్యూమిక్ గోల్డ్ నానోటెక్ 82 ఎదుగుదల మంచిగా రావడానికి. సార్ 1 విత్తన సెకండ్ సార్. శుద్ధిలో సార్ యెస్ సార్. ఫస్ట్ స్టేజ్ నుంచి చూపండి సార్. అయితే స్క్రీన్ షాట్ తీసుకుంటారా మా వాళ్ళు? ఓకే సార్. ఒకటి భూమిలో భూసారం పెంచడానికి, భూమిలో ఉండే ఆహ్, ఎన్నో రకాల పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ చేయడానికి, సాయిల్ ఫెర్టిలిటీ ఇంప్రూవ్ చేయడానికి, మంచి భూమిని మంచి సిద్ధంగా ఉండే భూమిని తయారు చేసి ఒక పంటకివ్వడానికి ఈ యొక్క కాంబినేషన్ హెల్ప్ చేస్తది. రెండోది విత్తన శుద్ధిలో, విత్తనాలకి ఎటువంటి తెగులు రాకుండా, విత్తనం అనేది మంచిగా మొలకెత్తడానికి, విత్తనాల్లో మంచి వేర్లు అనేది మంచిగా రావడానికి, వేరు వ్యవస్థ అనేది మంచిగా రావడానికి, విత్తనాల్లో ఎటువంటి పరిసర ఆహ్, మార్పుల వలన కొన్నిసార్లు గమనించే ఉంటారు. వర్షం ఎక్కువ పడితే కుళ్ళిపోతాయి. ఎక్కువగా చలి ఉంటే కొన్నిసార్లు విత్తనాలు మొలకెత్తవు. బట్ హ్యూమిక్ యాసిడ్ ప్రొటెక్ట్‌ని వాడుకుంటే పరిసరంలో ఎంతే ఇదున్నా కూడా మొలకలనేది ఎక్కువ శాతం పెంచడానికి ఈ యొక్క కాంబినేషన్ హెల్ప్ చేస్తది. అండ్ మూడోది ఎదుగుదల అనేది పెంచడానికి ఈ 4 ప్రొడక్ట్‌ని పిచికారీ చేసుకున్నట్టయితే ఎదుగుదల అనేది మంచిగా పెరుగుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అగ్రి ప్రొటెక్ట్‌తో పాటు మీరు అడిషనల్‌గా గోల్డ్ వాడుకోండి. హ్యూమిక్, గోల్డ్, ప్రొటెక్ 82 ఈ 4 ప్రొడక్ట్ కాంబినేషన్ మీరు వాడినప్పుడు రోగనిరోధక శక్తి పెరుగుతది. మొక్కలో రోగనిరోధక శక్తి. అగ్రి ప్రొటెక్, అగ్రి హ్యూమిక్, ఆహ్, అగ్రి గోల్డ్ 82 వాడినప్పుడు రోగనిరోధక శక్తి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎదుగుదల వస్తది. మొక్కల్లో ఎదుగుదల వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా పురుగులు పెరుగుతాయి. ఈ టైంలో మీరు 35-40 రోజుల లోపల మీరు ఆహ్, 30-40 రోజుల లోపల మీరు ఈ ప్రొడక్ట్‌ని పిచికారీ చేసుకున్నట్టయితే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఫోలియేజ్ వచ్చినప్పుడు, ఎక్కువగా ఆకులొచ్చినప్పుడు ఎక్కువగా పురుగులు ఆకరిస్తాయి. అట్రాక్ట్ అయితాయి. మోర్ ఇన్సెక్ట్, మోర్ పెస్ట్ అట్రాక్ట్ అయితది. ఈ టైంలో మీరు గోల్డ్, ప్రొటెక్ట్, హ్యూమిక్ లిక్విడ్ అండ్ 82 స్ప్రే చేసినప్పుడు రోగనిరోధక శక్తి పెరుగుతది. అండ్ పూత అనేది మంచిగా రావడానికి మాస్ ప్రొటెక్ట్ 82 వాడుకుంటే, లేకుంటే గోల్డ్ ప్రొటెక్ట్ 82. మాస్ అండ్ గోల్డ్ ఒకేసారి కలపకూడదు. ఇన్‌స్టెడ్ మీరు మాస్ ప్రొటెక్ట్ 82 గాని, గోల్డ్ ప్రొటెక్ట్ 82 గాని వాడుకున్నప్పుడు పూత అనేది వస్తది. అండ్ కాత రావడానికి మంచిగా ఆహ్, సారీ సార్. ఒక్కసారి ఫిఫ్త్ స్టేజ్ సార్. యెస్ సార్. ఫ్లవరింగ్ అనేది మంచిగా రావడానికి మాస్ ప్రొటెక్ 82 ఆర్ గోల్డ్ ప్రొటెక్ 82 వాడుకుంటే ఫ్లవరింగ్ అనేది మంచిగొస్తది. గోల్డ్ ప్రొటెక్ 82 ఆర్ మాస్ ప్రొటెక్ 82 వాడుకుంటే ఫ్లవరింగ్ వస్తది. అండ్ కాయలు మంచిగా రావాలా, సైజ్ మంచిగా రావాలా, షేప్ మంచిగా రావాలంటే మీరు ఒకటి గోల్డ్ నానోటెక్ 82 ఆర్ ఈ ఈ కాంబినేషన్ గాని, ఇంకొక కాంబినేషన్ వచ్చేసి మీరు గోల్డ్ ప్రొటెక్ 82 గాని, ఇంకొక కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ నానోటెక్ 82. సారీ. ఫస్ట్ గోల్డ్ నానోటెక్ 82 ఇదొక కాంబినేషన్. సెకండ్ కాంబినేషన్ వచ్చేసి ఆహ్, ప్రొటెక్ నానోటెక్ 82. ఫస్ట్ కాంబినేషన్ గోల్డ్ నానోటెక్ 82. సెకండ్ కాంబినేషన్ ప్రొటెక్ నానోటెక్ 82. థర్డ్ కాంబినేషన్ గోల్డ్ ప్రొటెక్ 82. ఈ 3 కాంబినేషన్‌లు కూడా ఇచ్చినప్పుడు మీరు ఆహ్, ఫ్రూట్ క్వాలిటీని, గింజ క్వాలిటీని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గింజ క్వాలిటీ మంచిగా రావడానికి సైజ్, షేప్, కలర్, క్వాలిటీ ఇవన్నీ ఎన్హాన్స్ చేయడానికి వాడుకోవచ్చు.
this is about today's product session. Let me ask a few questions. మీకు ఎంత అండర్స్టాండ్ అయ్యిందని నాకు అర్థం చేసుకోవడానికి. I think we have got 1 minute of time. There is no problem. Yes, 1 or yes, 2 sir. minutes of time. Yes, sir. Okay. చాట్ బాక్స్ లో అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేసి గ్రోత్ మంచిగా రావడానికి ఏ ప్రోడక్ట్స్ వాడుకోవాలి, ఏ ప్రోడక్ట్ కాంబినేషన్ వాడుకోవాలి ఒకసారి టైప్ చేయండి. టేక్ యువర్ టైం అండ్ యూ కెన్ టైప్. గ్రోత్ అనేది గ్రోత్ ఫేస్ లో వాడుకోవడానికి ఏ ప్రోడక్ట్ నేను కాంబినేషన్ గా వాడుకుంటే గ్రోత్ బాగా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా టైప్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ యూ షార్ట్ ఫార్మాట్ లో కూడా మీరు టైప్ చేయండి. ఫుల్ ప్రోడక్ట్ పేరు అవసరం, జస్ట్ వన్ వర్డ్, ఈచ్ ప్రోడక్ట్ నుంచి వన్ వర్డ్ కాంబినేషన్. వెరీ నైస్. యూమిక్, గోల్డ్, నానోటెక్ 82, ఎనీ క్రాప్ సార్, ఎనీ క్రాప్ లో నార్మల్ కాంబినేషన్, సింగిల్ కాంబినేషన్. యూమిక్, గోల్డ్ 82 అండ్ నానోటెక్. వెరీ నైస్, వెరీ నైస్. కాంబినేషన్ గా వాడుకోండి. బెస్ట్ కాంబినేషన్ రావాలంటే, బెస్ట్ రిజల్ట్ రావాలంటే యూమిక్, గోల్డ్, నానోటెక్ 82 ఇలా కాంబినేషన్ లో వాడుకుంటే చాలా మంచిది. భూమి తయారు చేయడానికి హ్యూమిక్ గ్రాన్యూల్, అక్వాజెల్ 82, నానోటెక్ వాడుకోవచ్చు సార్. బట్ ఎదుగుదల మంచిగా రావడానికి బెస్ట్ కాంబినేషన్ హ్యూమిక్, గోల్డ్, నానోటెక్ 82. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఒకసారి రివైజ్ చేసుకోండి. మేబీ కొంతమందికి దీని గురించి ఏకదం ఒకే ట్రైనింగ్ లోనే స్పష్టత అనేది రాదు. ఇఫ్ యూ అటెండ్ మల్టిపుల్ ట్రైనింగ్స్ యూ విల్ గెట్ టు నో అబౌట్ ద ప్రోడక్ట్స్. ఓకే. అండ్ వాట్ అబౌట్ మన వెస్టీజ్ ప్రోడక్ట్ లో ఏ ప్రోడక్ట్ లో పొటాష్ కంటెంట్ అనేది ఏ ప్రోడక్ట్ లో ఎక్కువ ఉంది? పొటాష్ అనేది ఏ ప్రోడక్ట్ లో ఉంది? టైప్ చేయొచ్చా? పొటాష్ కంటెంట్ అనేది ఏ ప్రోడక్ట్ లో ఎక్కువగా ఉంది? వెరీ నైస్. ప్రొటెక్ట్. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెస్టీజ్ లో ఏ ప్రోడక్ట్ లో ఫల్విక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంది? ఫల్విక్ యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంది ఏ ప్రోడక్ట్ లో? గోల్డ్. వెరీ నైస్. హ్యూమిక్ యాసిడ్ లో హ్యూమిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది సార్. బట్ అగ్రి గోల్డ్ లో ఫల్విక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. హ్యూమిక్ గ్రాన్యూల్ లో, హ్యూమిక్ లిక్విడ్ లో హ్యూమిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫల్విక్ యాసిడ్ అనేది ఎదుగుదలకు పనిచేస్తుందా, ఫ్లవర్ కి పనిచేస్తుందా? ఫల్విక్ యాసిడ్ అనేది ఎదుగుదలకు పనిచేస్తుందా, ఫ్లవరింగ్ పనిచేస్తుందా? ఫల్విక్ యాసిడ్ ఫ్లవరింగ్. వెరీ నైస్. ఫ్లవర్స్. వెరీ నైస్, వెరీ నైస్. హ్యూమిక్ యాసిడ్ అనేది గ్రోత్ కి పనిచేస్తుంది సార్. ఫల్విక్ యాసిడ్ అనేది ఫ్లవరింగ్ కోసం పనిచేస్తుంది. హ్యూమిక్ యాసిడ్ అనేది గ్రోత్, ఫల్విక్ యాసిడ్ అనేది ఫ్లవర్స్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. హోప్ అందరికి కూడా ఈ యొక్క సెషన్, ఒక బేసిక్ సెషన్ అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇలానే సెషన్స్ ని కంటిన్యూ చేయండి. ఇలాంటి సెషన్స్ మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకున్నట్టయితే, మీకు రివైజ్ చేసుకున్నట్టయితే మీకు మంచి ఒక ఈ ప్రోడక్ట్ గురించి అవగాహన వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన